నమస్తే, నేను మీ అశ్విని కుమార్. సార్ ప్రాసెస్ దీని గురించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ నాయకులు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ మమతా బెనర్జీ 30 లక్షల ఓట్లతో ఓడిపోయింది, స్టాలిన్ కొన్ని లక్షల ఓట్లతో ఓడిపోయింది స్టాలిన్ పార్టీ తమిళనాడులో. సార్ సంబంధించి చాలా ముఖ్యమైన ప్రాసెస్సు, బీజేపీ పార్టీ గెలవటానికి ప్రయత్నిస్తోంది సార్ ద్వారా అంటూ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ నాయకులు ఈ మధ్య కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఎందుకు అంత ఇంపార్టెంటు, నిజాలు ఎట్లా బయటపడుతున్నాయి, ఈ సార్ వలన ఎంత ఉపయోగం ఉంది భారతదేశానికి ముఖ్యంగా అన్నది బెంగాలే ఉదాహరణ. బెంగాల్లో ఈసారి బీజేపీ గెలవకపోతే దాదాపు దేశమే అల్లకల్లోలమయ్యేది. ఎందుకంటే చాలా షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. బెంగాల్లో బీజేపీ గెలిచాక, సువేందు అధికారి ముఖ్యమంత్రి అయ్యాక వెంటనే పనులన్నీ కూడా ఎంత స్పీడ్గా అవుతున్నాయంటే, ఉదాహరణకి కలకత్తాలో ఈ మెట్రో పిల్లర్కి సంబంధించి కేవలం 1-2 పిల్లర్స్ మధ్యలో వేయటానికే దాదాపు 18 నెలల సమయం తీసుకున్న టీఎంసీ ప్రభుత్వం వారం రోజుల్లో పూర్తి చేశాడు సువేందు అధికారి. అట్లాగే కలకత్తా ఎయిర్పోర్ట్ లేకపోతే దమ్దమ్ ఎయిర్పోర్ట్లో రన్వేకి అడ్డంగా ఉన్న ఈ మాస్క్ని టీఎంసీ ప్రభుత్వం ఓటు బ్యాంక్ కోసం దాన్ని ఎక్కడ కదిలించకుండా అట్లాగే ఉంచింది. దాన్ని కూడా తొలగించారు. సువేందు అధికారి ఆర్డర్స్ ఇచ్చారు. వీటన్నిటికన్నా కూడా చాలా ముఖ్యమైన విషయం, అక్రమ వలసదారులు, ఇల్లీగల్ ఫిల్ట్రేటర్స్, వీళ్ళ గురించి విషయాలు చూస్తుంటే మనకి చాలా ఆశ్చర్యం. ఈద్ పండగ రోజు మొట్టమొదటిసారి దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత కలకత్తా రోడ్స్ అన్నీ కూడా చాలా ఫ్రీగా ఉన్నాయి. ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చి నమాజ్ చేసుకోలేదు. వాళ్ళకి ఇచ్చిన పెరేడ్ గ్రౌండ్లో చేసుకున్నారు. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు బెంగాల్లో రోడ్స్ మీదకి, ముఖ్యంగా కలకత్తా రోడ్డు అయితే చాలా ఫ్రీగా ఉంది. రోడ్స్ అన్నిటినీ బ్లాక్ చేసేవాళ్ళు. యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళంతా బ్లూ ప్రింట్ అయితే, సువేందు అధికారి లాంటి వాళ్ళంతా కూడా అప్గ్రేడ్ అయిపోయారు. పూర్తిగా ఎక్కడికక్కడ ఎవరు కూడా రోడ్స్ని బ్లాక్ చేయడానికి లేదు, మీకు ఇచ్చిన గ్రౌండ్స్లోనే నమాజ్ చేసుకోవాలన్నారు. కలకత్తాలో ట్రాన్స్పోర్ట్ అంతా కూడా ఫ్రీగా మూవ్ అయింది ఈద్ పండగ రోజున. అలాగే ఏమన్నా ఇట్లా ముస్లిం పండుగలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రులందరూ ఎపీజ్మెంట్కి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు, ఎపీజ్మెంట్ పాలిటిక్స్కి. కానీ సువేందు అధికారి మాత్రం ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాడు ఆ రోజు. ఇస్కాన్ టెంపుల్లో, ఎందుకంటే ఆయన కృష్ణుడి భక్తుడు, ఇస్కాన్ టెంపుల్లో మంచిగా గుడికి వెళ్ళి ఆయన ప్రార్థనలు ఆయన చేశాడు. అక్రమ వలసదారుల విషయాలు బయటకు వస్తుంటే దాదాపు వెస్ట్ బెంగాల్లో ఈ స్కీమ్స్ గురించి వచ్చినప్పుడు, వీటన్నిటి గురించి వచ్చినప్పుడు అంత గత ప్రభుత్వం మహిళలకు సంబంధించిన స్కీమ్స్ ఇవన్నీ ఒక బెనిఫిషరీస్ మహిళలకు సంబంధించింది 2,40,00,000 మందికి. ఆ బెనిఫిషరీ స్కీమ్స్ చూస్తే అందులో 30 లక్షల మంది, అంటే దాదాపు 12.5% మంది ఎవరూ కూడా ఓటర్స్ లిస్టులో ఎన్రోల్ అయిన వాళ్ళు కాదు, అసలు భారతదేశానికి చెందిన వాళ్ళే కాదు. 30 లక్షల మంది పూర్తిగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, అక్రమంగా బెంగాల్లో ఉంటున్న వాళ్ళు. వాళ్ళకి ఫ్రీగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, అట్లాగే ఈ స్కీమ్స్ ఇవన్నీ కూడా ఇచ్చి వాళ్ళని అడిగింది ఒకే ఒక్కటి టీఎంసీ ప్రభుత్వం, ఎన్నికలు వచ్చినప్పుడు మాకు ఓటేయమని. 30 లక్షల మంది ప్రస్తుతానికి బయటపడ్డారు. అలాగే సారు 63 లక్షల పైన డిలీట్ చేసింది. 27 లక్షల మంది చనిపోయారు. 27 లక్షల మంది ఇంకా ఈ ట్రిబ్యునల్ ముందు ఉన్నారు. వాళ్ళది కూడా తేలాల్సింది ఉంది. అందుకే ఈ సార్ ప్రాసెస్ చాలా ముఖ్యమనేది. దాదాపు ఈ 30 లక్షల మందికి ఆ స్కీమ్ వలన నెలకి 450 కోట్ల రూపాయలు గత బెంగాల్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. సంవత్సరానికి 5,400 కోట్లు ఖర్చు పెట్టింది. బెంగాల్ని లూట్ చేసింది టీఎంసీ ప్రభుత్వం. చాలా క్లియర్గా చెప్పచ్చు. ఎక్కడ అభివృద్ధి గురించి దేని గురించి ఆలోచించకుండా. అందుకే బీజేపీ ప్రభుత్వం రాగానే ఫస్ట్ స్టెప్ డిటెక్టివ్, డిటైను, అట్లాగే డిపోర్టు, దీని మీద చాలా ఫోకస్ పెట్టింది. ఎందుకంటే ఈ 30 లక్షల మంది కాక తవ్వుతుంటే అన్నీ బయటకు వస్తున్నాయి. చాలామంది బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చి బెంగాల్లో ఏదో పన్నుల వంకతో వీటి వంకతో ఉంటూ అల్లలు సృష్టించటం, టీఎంసీ చెప్పినట్టు వినటం, ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళకి ఓటేయటం, హిందువుల మీద దాడి చేయటం, ఇదంతా. సువేందు అధికారి వెంటనే బీఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి ఆయన ల్యాండ్ కూడా
ఎప్పటి నుంచో రాష్ట్ర ప్రభుత్వం మమతా బెనర్జీ ఇండియా బంగ్లాదేశ్ అక్కడ సరిహద్దుల్లో ల్యాండ్ ఇవ్వకుండా స్టేట్ గవర్నమెంట్ తరఫున ఇన్నేళ్ళు సాగదీసింది. సువేందు రాగానే మొట్టమొదట ఆ ఫెన్సింగ్కి సంబంధించి అంతా కూడా ల్యాండ్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగిచ్చాడు. ప్రస్తుతానికి ఆ పని కూడా మొదలైంది. ఇంకా మనం చూస్తే చాలా షాకింగ్ విషయాలు అన్నాను. ఎందుకంటే ఒక అతనైతే ఈ మహిళలకు సంబంధించిన స్కీమ్ గురించి చెప్పినప్పుడు అది కేవలం మహిళలకు సంబంధించిందే, కానీ వాళ్ళు ముజిబుర్ మెంబర్ ఈయన అక్రమ వలసదారులందరినీ బంగ్లాదేశ్ నుంచి తీసుకొచ్చాడు. ఈయన టీఎంసీకి సంబంధించిన వ్యక్తి. ఆఖరికి ఎంతవరకు దిగిపోయాడంటే ఆయన రక్బుల్ ఇస్లాం అనే వ్యక్తిని అడిగినప్పుడు, నీకు ఈ స్కీమ్ ఇది మహిళలకు సంబంధించింది కదా, ఈ లక్ష్మీ బండార్ స్కీమ్ అనేది నీకెట్లా వస్తుంది అని అడిగితే రిపోర్టర్లు, నాకు తెలియదు, నాకు వాళ్ళు వేస్తున్నారు, నాకు డబ్బులు వస్తున్నాయి, నేను తీసుకుంటున్నాను అంటూ చెప్పడం ఆఖరికి కరప్షన్ ఏ లెవెల్లో ఉంది లక్ష్మీ బండార్ స్కీమ్కి సంబంధించి అన్నది బెంగాల్లో ముస్లింల అపైజ్మెంట్ ఎంతవరకు వెళ్ళిందన్నది కూడా అర్థమవుతుంది మనకి. ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళందరినీ కూడా జర్నలిస్టులు బోర్డర్ దగ్గర ఇంటర్వ్యూ చేస్తే ఈ సార్ ప్రాసెస్ వల్ల మేమంతా కూడా కోల్పోయాము, మేము మా దేశానికి వెళ్ళిపోతున్నాము, బీజేపీ ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉంటుందో బెంగాల్లో చూస్తాం, ఒకవేళ బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే మళ్ళీ మేమంతా కూడా తిరిగి వెనక్కి వస్తామంటూ వాళ్ళు చెప్పడం కూడా ఇంతవరకు బెంగాల్లో వాళ్ళు ఎట్లా బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని ఎట్లా పోషించింది ఇవంతా కూడా అర్థమవుతుంది మనకి. అందుకే సువేందు అధికారి చాలా సీరియస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరు దొరికినా కూడా వీళ్ళనేమీ అరెస్ట్ చేయొద్దు, జైల్లో కూర్చోబెట్టి బిర్యానీలు తినిపించక్కర్లేదు, మంచినీళ్ళు తాగించక్కర్లేదు, వెంటనే వాళ్ళ దేశానికి పంపించేయండి. బెంగాల్ ఏమన్నా వాళ్ళ అత్తగారిలా కూర్చోబెట్టి వాళ్ళకి మర్యాదలు చేయటానికని చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు సువేందు అధికారి. ఇంకా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. అభిషేక్ బెనర్జీకి సంబంధించిన ల్యాండ్ వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ నడుస్తుంది. అట్లాగే టీఎంసీ హెడ్ క్వార్టర్సు దీనికి సంబంధించి ల్యాండ్ లార్డ్ నోటీసులు పంపించాడు, ఖాళీ చేయండి అని. టీఎంసీ హెడ్ క్వార్టర్స్ కూడా అక్రమంగా ఆక్రమించి నిర్మించుకున్నదే. ఎక్కడా కూడా భూ యజమానికి ఎంతవరకు డబ్బులు కూడా ఇవ్వలేదు. ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం వచ్చిందో ఆ టీఎంసీ హెడ్ క్వార్టర్స్ని ఖాళీ చేయమని చెప్పారు. అభిషేక్ బెనర్జీకి అయితే కలకత్తాలో కేఎంసీ నోటీస్ పంపించింది. ఈ శాంతినికేతన్ హౌస్కి సంబంధించి బుల్డోజర్స్ అన్నీ కూడా బయట రెడీగా ఉన్నాయి ఎప్పుడైనా కోల్చడానికి. అలాగే అక్రమంగా టీఎంసీ బిల్డింగ్స్ ఈ కాస్బా, తిల్జియా వీటన్నిటి చోట ఉన్నవన్నీ కూడా కోల్చడం మొదలుపెట్టారు సువేందు అధికారి. ప్రభుత్వం డిటెన్షన్ సెంటర్స్ ఎక్కడికక్కడ వెంటనే వాళ్ళు అక్రమంగా వచ్చిన వాళ్ళందరినీ కూడా పట్టుకొని పంపించేయండి అని ఎక్కడ మొహమాటం లేకుండా చాలా సీరియస్గా చెప్తున్నారు. అందుకే మమతా బెనర్జీ ఎన్నికల ముందు కూడా వణికిందని ఇదే వర్డ్ ఉపయోగించాను. ఎందుకంటే బీజేపీ గెలిస్తే చాలా క్లియర్గా తెలుసు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎండని చాలా క్లియర్గా చెప్పచ్చు. టీఎంసీ పార్టీ బెంగాల్లో కనుమరుగవుతోంది, బెంగాల్ క్లీనప్ అవుతుంది. బంగ్లాదేశ్కి ప్రస్తుతానికే 30 లక్షల మంది అంటే ఇంకా ఫిల్టర్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ బంగ్లాదేశ్కి వెళ్ళిపోతే బంగ్లాదేశ్లో ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రభుత్వం చెప్తుంది ఇంతమంది వెనక్కి వస్తే మాకు ఆర్థిక భారం ఎక్కువ అవుతుందని. ఏదైనా కూడా వాళ్ళు భారతదేశంలో ఉండే అల్లర్లు సృష్టిస్తే దానికన్నా కూడా వాళ్ళ దేశానికి వాళ్ళు తిరిగి వెళ్ళాలి, బెంగాల్ క్లీనప్ అవ్వాలి, బెంగాల్లో హిందువులు హాయిగా ఊపిరి పీల్చుకోవాలి. దానికోసం సువేందు అధికారి తీసుకున్న ఈ స్టెప్, అట్లాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీసుకున్న చర్యలు ఇవన్నీ కూడా త్వరగా ముందు ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ని భారతదేశం నుంచి పంపించేస్తే క్లీనప్ అవుతుంది. భారతదేశంలో ఎక్కడ కూడా అల్లర్లు జరగటానికి అవకాశం కూడా ఉండదు. థ్యాంక్ యూ.